ఒక అతను రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పైన తల పెట్టి అలా కూర్చొని నిద్రపోతున్నాడు. అప్పుడు తన భార్య అతనిని మంచం మీద పడుకోమని చెప్దామని దగ్గరకు వచ్చింది. కానీ టేబుల్ మీద తెరిచి ఉన్న డైరీ చూసింది. పేపర్ పైన కన్నీళ్లు కూడా చూసింది. అసలు అందులో ఏం రాసి ఉందో చదవడం మొదలుపెట్టింది. ఇయర్ స్టార్టింగ్లో నాకు గ్యాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. 3 నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత 60 ఏళ్ళ నుండి నాకెంతో ఇష్టమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. 30 ఏళ్లు కష్టపడి ఈ కంపెనీలో పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీతో అనుబంధం ఈ రిటైర్మెంట్తో రుణం తీరిపోయినట్టు అవుతుంది. ఆ తర్వాత నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది. కొన్ని నెలల తర్వాత నా కొడుకు కారు యాక్సిడెంట్ వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు ఎందుకు పనికి రాకుండా పోయింది. ఓ దేవుడా, ఇన్ని భయంకరమైన అనుభవాలు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చావు అని అందులో రాసి ఉంది. చివరి వరకు చదివిన ఆమె ఆ డైరీ తీసుకొని ఆ పేజ్ చింపేసి అవే ఇన్సిడెంట్స్ని ఇంకొక వర్షంలో రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. పొద్దున్నే ఆయనకు మెలకువ వచ్చింది. తన చేతిలో ఉన్న డైరీని మళ్ళీ చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈసారి అందులో ఏం రాసి ఉంది అంటే, ఇయర్ స్టార్టింగ్లో గాల్ బ్లాడర్ సర్జరీ అయ్యింది. చాలా కాలంగా వేధిస్తున్న కడుపు నొప్పి పోయింది. ఈ ఇయర్లోనే నాకు 60 ఏళ్ళ నుండి సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్మెంట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా కుటుంబంతో గడుపుతాను. ఈ ఇయర్లోనే నాన్నగారు 90 ఏళ్లు పూర్తి చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా సహజ మరణం చెందారు. ఆ తరువాత యాక్సిడెంట్లో కారిపోతే పోయింది, కానీ నా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా ప్రాణాలతో గండం నుండి బయటపడ్డాడు. హే భగవాన్, ఈ సంవత్సరం ఎంతో సంతోషంగా ముగించావు అని రాసి ఉంది. అంతా చదివిన ఆయనకి ముఖం మీద చిన్న చిరునవ్వు వచ్చింది. తన భార్య వెనక నుండి హగ్ చేసుకుంది. కన్నీళ్లు తుడుచుకొని థ్యాంక్స్ చెప్పాడు. సో ఈ స్టోరీ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మంచి చెడు, పాజిటివ్, నెగిటివ్ అనేవి మన థింకింగ్ ప్రాసెస్లోనే ఉంది. మన జీవితం మన ఆలోచనల మీదే డిపెండ్ అయి ఉంది అంటే మన చేతిలోనే ఉన్నట్టే.